నమస్కారం అందరికీ. తెలుగు కథామృతం లక్ష్మికి స్వాగతం. ఈరోజు భార్యాభర్త ఎంత ఆనందంగా ఉండేవారో చూద్దామా. నవ్వులు విరబూస్తూ సరదాగా ఉండే ఈ భార్యాభర్తల స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. వినండి, స్టోరీ చాలా బాగుంటుంది. ఒక గ్రామంలో శ్రీను, లక్ష్మణ్ ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరు ఒకరినొకరు చాలా ప్రేమించుకునేవారు. కానీ చిన్న చిన్న విషయాల్లో ఎప్పుడు సరదాగా ఆట పట్టించుకునేవారు. ఒకరోజు శ్రీను తన భార్యతో, ఈరోజు నేను చాలా తెలివిగా నిన్ను మోసం చేస్తాను, నువ్వు అసలు గుర్తించలేవు అన్నాడు. లక్ష్మి నవ్వుతూ, సరే ప్రయత్నించండి, కానీ చివరికి నవ్వేది నేనే అంది. మరుసటి రోజు శ్రీను మార్కెట్కి వెళ్ళి ఒక ఖాళీ డబ్బా తీసుకొచ్చాడు. దాన్ని రంగురంగుల కాగితంతో చుట్టి పైన పెద్ద పెద్ద అక్షరాలతో బంగారం అని రాశాడు. ఇంటికి వచ్చి, ఇది చాలా విలువైంది, నేను వచ్చే వరకు ఎవరు తాకొద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. లక్ష్మికి అంతా అర్థమైంది. ఆమె డబ్బా తెరిచి చూసింది. లోపల ఏమీ లేదు. ఆమె నవ్వుకొని అందులో ఒక చిన్న చీటీ పెట్టింది. ఆ చీటీలో ఇలా రాసింది, ఖాళీ డబ్బాలో బంగారం వెతికే వాళ్ళు ముందు తమ తెలివి వెతుక్కోవాలి అని. సాయంత్రం శ్రీను వచ్చి డబ్బా తెరిచాడు. చీటి చదివిన వెంటనే ముఖం చిన్నబోయింది. కానీ ఇంకా ఓడిపోలేదని అనుకొని, ఇది ఇది మొదటి రౌండ్ మాత్రమే అన్నాడు. మరుసటి రోజు శ్రీను ఫ్రిడ్జ్లో ఉన్న లడ్డును దాచేశాడు. లక్ష్మి వెతికి వెతికి దొరకక, లడ్డు ఎక్కడా అని అడిగింది. శ్రీను గర్వంగా, దాచేశాను, కనుక్కోగలిగితే నీదే అన్నాడు. లక్ష్మి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 5 నిమిషాల తర్వాత ఒక ప్లేటులో వేడివేడి మిర్చి బజ్జీలు తీసుకొచ్చింది. తినడం మొదలుపెట్టింది. వాసనకు శ్రీను పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాకు పెట్టు అన్నాడు. లక్ష్మి నవ్వుతూ, మిర్చి బజ్జీలు దొరుకుతాయి, కానీ లడ్డూలు దాచిన వాళ్ళకు మాత్రం కాదు అంది. శ్రీను వెంటనే లడ్డూలు తీసుకొచ్చి, సరే నేను ఓడిపోయాను అన్నాడు. ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. ప్రతిరోజు ఇలానే సంతోషంగా హాయిగా జీవించేవాళ్ళు. ఎంత బాగుందో కదా ఈ స్టోరీ. మీ ఇంట్లో కూడా ఇలానే సరదాగా ఆట పట్టించుకుంటూ ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.